ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 20,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి అశోక్ నగర్ చౌరస్తాకు ర్యాలీ చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తక్షణమే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లప్పుడు గుర్తుకొచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు గుర్తుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో 1,00,000 మందితో సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి డిమాండ్ వినిపిస్తున్నాయి. పోస్టులు పెంచాలన్నట్టుగా కూడా అందరు స్టూడెంట్స్ కూడా ధర్నా చేపట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 19వ తేదీ నుంచి ఈ అప్లై చేసుకోవాలి అంటూ కూడా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చున్నటువంటి విషయాన్ని తెలియజేసింది. అయితే 7,000 ఉద్యోగాలు మాత్రమే రిలీజ్ చేయడంతో ఇటు నిరుద్యోగులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు గతంలో చాలా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఇస్తామని తెలియజేసి ఇప్పుడు 7,000 పోలీసు ఉద్యోగాలు మాత్రమే రిలీజ్ చేయడం అనేది మనం మోసం చేసినట్లు అవుతుంది. ఈ పోస్టులను 20,000కు పెంచాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. అయితే ధర్నా చేస్తున్న వాళ్ళందరినీ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం గత మేనిఫెస్టోలో ఏ రకంగా అయితే మెన్షన్ చేసిందో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఆ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లప్పుడు గుర్తుకొచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు గుర్తుకు రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్మీడియట్ గా తక్షణమే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేదంటే 1,00,000 మందితో సెక్రటేరియట్ ను ముట్టడిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని ధర్నా చౌక్ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండగా ఎక్కడైతే ఆ ర్యాలీ తీస్తూ ఉన్నారో ఆ ర్యాలీని అడ్డుకొని వాళ్ళని అక్కడే ఆపివేయడంతో పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగిన తర్వాత నిరుద్యోగులు అక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళనను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.